లలాటం లావణ్యద్వితివిమలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాత్ ఉభయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూతిః పరిణమతిరాకాహిమకరః. జగన్మాత నీ లలాటముపై కిరీటము అర్ధ చంద్రాకారకృతిలో ఉన్నది. అందంగా నిగనిగలాడుతూ నీ లలాటము అష్టమినాటి చంద్రబింబంలా అర్ధ చంద్రాకారకృతిలో ఉన్నది. పైన ఉన్న కిరీటము అర్ధ చంద్రాకారముగాను, కిరీటపు క్రింద ఉన్న లలాటము అర్ధ చంద్రాకారకృతిలో ఉండుట వలన ఈ రెండు అర్ధ చంద్రాకారములు కలిసి పూర్ణ చంద్రబింబముగా కనిపిస్తున్నాయి. అమ్మా, చంద్రుడు పౌర్ణమి నాడు మాత్రమే తన పూర్ణ రూపంతో అమృతధారని వర్షిస్తున్నాడు. కాని పూర్ణచంద్రబింబ రూపముగా నిన్ను ధ్యానిస్తున్న సాధకుడు నిత్యమూ నీ కరుణ అనే అమృతధారని సేవిస్తున్నాడు. భ్రువౌ భుగ్నే కించిత్ భువనభయభంగవ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకరరుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే. అమ్మా ఉమాదేవి, నీ కనురెప్పల అంచులు కదిలే నల్లని తుమ్మెదల బారు అదే మన్మధుని వింటినారి కదా. నీ కనుబొమ్మలే మన్మధుని విల్లు అయితే కనుబొమ్మల మధ్య ప్రదేశం సరిగ్గా విల్లు యొక్క మధ్య ప్రదేశంలా ఉండి మన్మధుడు తన కుడి చేతితో విల్లు పట్టుకుని ఉన్నట్లుగా ఉన్నది. అర్జునుని సవ్యసాచి అంటారు. అనగా ఎడమ చేతితోనూ బాణములు సంధించగల వీరుడు అని అర్థం. బహుశా మన్మధుడు కూడా సవ్యసాచి అయి ఉండాలి. మన్మధుడు కూడా కుడి చేతితో విల్లు పట్టుకుని ఎడమ చేతితో బాణములు సంధించుచున్నట్లు అగుపించుచున్నది. అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టిః దరదలితహేమాంబుజరుచిః సమాధత్తే సంధ్యాం దివసనిశయోరంతరచరీం. అమ్మా భవానీ, నీ కుడి కన్ను సూర్యాత్మకమై పగులును, నీ ఎడమ కన్ను చంద్రాత్మకమై రాత్రిని ఏర్పరచుచున్నది. అరవిరిసిన బంగారు కమలము వంటి ఫాలభాగమున ఉన్న నీ మూడవ నేత్రము పగలు రాత్రికి మధ్యకాలమైన సంధ్యా సమయాన్ని సూచిస్తుంది. అగ్ని ఎరుపు వర్ణముతో సూచించబడును. అమ్మా, నీ మూడవ నేత్రము ఎరుపు వర్ణములో అగుపించుచున్నది. ఈ కారణముగా నీ ఈ తృతీయ నేత్రము అగ్ని సంబంధమైనదిగా గ్రహించుచున్నాను.